నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అండ్ సురేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. వచ్చేసి మన బాలాపూర్ గణేష్ ఉంటాయి కదా, ఆ బాలాపూర్ గణేష్ తయారు దగ్గర ఈ రోజు అయితే మాత్రం బాలాపూర్ గణేష్ అయితే ఏ విధంగా తయారవుతుంది ఏందని మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను. ఓకేనా? నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా? చూసినట్టయితే వచ్చేసి మన బాలాపూర్ గణేష్ ఫస్ట్ విగ్రహం అయితే బయటికి అయితే రావడం జరిగింది. అంటే ఎందుకంటే ఇక చూడండి, ఇక్కడ మొత్తం డై అనేది ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఈ డైలనే విగ్రహం అనేది తయారు చేస్తారు వాళ్ళు. ఎలా తయారు చేస్తున్నారు ఏంది కూడా నేను మీకు చూపిస్తాను. కాకపోతే నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి మీరు స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మన బాలాపూర్ గణేష్. చూడండి, చేతిలో కూడా ఓం సూర్యప్రభావాలు కూడా ఉంది కదా. అండ్ సూర్యప్రభావాల నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే శివలింగం చూసింది కదా, శివలింగంలో త్రిశూలం కూడా ఉండడం జరిగింది. మనకు ఆభరణాలు మాత్రం చాలా నిండుగా అయితే రావడం జరిగింది. అండ్ చేతులలో కూడా చూసుకున్నట్టయితే ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో పారస్ చూసింది కదా. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఈసారి మన 2026లో మాత్రం బాలాపూర్ గణేష్ అనేది మనకు పగడి పెట్టుకొని అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, చూసింది కదా. ఈ పగడి అనే కాదు, పైన బ్యాక్ సైడ్ నా చూసుకున్నట్టయితే అంటే గణేషుని బ్యాక్ సైడ్ నా అక్కడ చూస్తున్నారు కదా మీరు, కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను. అక్కడ చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడును పార్వతీమాత అయితే రావడం జరుగుతుంది. చూసింది కదా. మరి చెవులలో కూడా ఆభరణాలు ఎంత బాగున్నాయో. బొట్టు కూడా చూసుకున్నట్టయితే త్రిశూలం అండ్ అడ్డబొట్టు ఉండడం జరిగింది. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న అయితే ఉండడం జరిగింది. చేతులలో చూసింది కదా. ఈ మూసికుడు చూసుకున్నట్టయితే ఇట్లా మన ఎలిఫెంట్ ఫేస్ని అయితే మాత్రం ఇట్లా ఎత్తుకొని నిల్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా ఇంత భారీగా బుజ్జగనపై అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఒక చేతి సైడ్ అని కాదు, రెండు చేతుల సైడ్లో అయితే మాత్రం అదే విధంగా అయితే ఉండడం జరిగింది. చూడండి, నేను చాలా మీకు దగ్గర నుంచి మాత్రం క్లియర్గా మాత్రం చూపిస్తున్నాను. ప్రతి ఒక్క చేతికి ఆభరణాలు కూడా అయితే నిండుగా అయితే రావడం జరుగుతుంది. చూసింది కదా, మంచిగా పాదాలు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. మంచిగా చాలా భారీ బొజ్జ కనపయ్యాయి కాబట్టి భారీగా ఉంటుంది విగ్రహము. చూసినట్టయితే ఇది పెద్ద విగ్రహం. దీంట్లో మినీ బాలాపూర్ విగ్రహం కూడా మీకు నేను చూపిస్తాను. చూసుకున్నట్టయితే మన మినీ బాలాపూర్ గణేష్కి అయితే చూపిస్తున్నా. మినీ బాలాపూర్ గణేష్. ఈ మినీ బాలాపూర్ గణేష్ అనేది చూసుకున్నట్టయితే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది అన్నట్టు. మినిమం నాకు తెలిసి అయితే ఒక 16 to 17 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది అనుకుంటున్నా. సేమ్ మోడల్ విగ్రహం అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. అండ్ అలానే సేమ్ మోడల్ విగ్రహం ఇంకోటి ఏంటంటే మూషికుడు కూడా సేమ్ ఇక్కడ గణేశునికి రైట్ సైడ్ని అయితే ఉండడం జరుగుతుంది. అండ్ పగడి కూడా పెట్టుకొని ఉండడం జరుగుతుంది. చూసింది కదా. ఆల్మోస్ట్ ఆల్ మన బాలాపూర్ గణేష్కి కూడా ఇదే విధంగా కూడా తొండం అయితే రావడం జరుగుతుంది అనుకుంటున్నాను అయితే. చూద్దాం ఇక్కడ ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం చూపిస్తాను మీకు. చాలా క్లియర్గా మాత్రం మనకైతే ఐస్లలో మాత్రం మంచి గ్లో, ఇంకా పెయింటింగ్ వర్క్, ఇంకా ఫినిషింగ్ వర్క్, ఇంకా ఏం కాకముందుకే ఇంత మంచి గ్లోయింగ్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్. ఇది వచ్చేసి 2025లో మాత్రం చాలా చాలా ట్రెండింగ్ కావడం జరిగింది. మేబీ నాకు తెలిసి అయితే మాత్రం ఇంకా పైన పగడి అన్నా లేకుంటే కిరీటం అన్నా అయితే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మీకు తెలుసు కదా, ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా మాత్రం కామెంట్ రూపంలో అయితే మాత్రం కామెంట్ చేయండి. అండ్ పంచ చూసుకున్నట్టయితే కూడా మాత్రం రియాలిటీ పంచ లెక్క అయితే ఉంది. చూడండి, ఇంకా పెయింటింగ్ వర్క్ వచ్చేసి మేబీ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. మేబీ జూలై ఫస్ట్ వీక్ అయితే అని అనుకుంటున్నాను నేనైతే. చేతిలో కడాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి, భారీ కడాలు. చూద్దాం. ఇంకా మీకు చెప్పాను కదా నేను బాలాపూర్ గణేష్ అనేది ఏ విధంగా తయారు చేస్తున్నారు వాళ్ళు ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం చూపిస్తాను. చూస్తుంది కదా, నేను చూపిస్తున్నా చూడండి. అండ్ ఈ విధంగా అయితే మాత్రం కింద అయితే వాళ్ళు స్టాండ్ పెడతారు. ఆ స్టాండ్ పెట్టిన దాని తర్వాత మాత్రం మొత్తం పిఓపి అనేది మొత్తం వైట్ పిఓపి కొబ్బరి పీచు ఉంటాయి కదా, ఈ విధంగా మాత్రం ఈ డైల్ అయితే మాత్రం పెట్టడం జరుగుతుంది. వాళ్ళు చూస్తుంది కదా, అది పెట్టిన దాని తర్వాత మాత్రం మళ్ళీ స్టాండ్ పెట్టి కొంచెం పిఓపి ఇట్లా పెట్టినాక చేసినాక వాళ్ళైతే మాత్రం ఇక లిఫ్టింగ్ చేస్తారు. ఎందుకంటే భారీ విగ్రహం కదా, చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే మీకు చూపిస్తున్నాను. ఓకేనా? చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన బాలాపూర్ గణేష్ అయితే ఏ విధంగా చేస్తున్నారు
మేకింగ్ ఏంటి అని మాత్రం మీకు అయితే వీడియో రూపంలో చూపించాను. అండ్ అలానే ఏ మోడల్లో కూడా ఉంది కూడా చూపెట్టడం జరిగింది. అందరు మినీ బాలాపూర్ గణేష్ అయితే చూసిందో, ఈసారి నేను బాలాపూర్ గణేష్ చూపించడం జరిగింది. ఓకేనా? అండ్ కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరి కలుస్తా ఫ్రెండ్స్, మరి కొత్త కొత్త వీడియోస్తో వస్తాను.